అంబేద్కర్ జిల్లా అమలాపురంలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతుంది. మంత్రి విశ్వరూపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ సభలో అవినీతి ఆరోపణలు చేశారు. ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని మంత్రి విశ్వరూప్ సవాల్ విసిరారు. అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు సవాలుకు స్పందించారు. ఎన్నికల తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆరోపణలను రుజువు చేస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీటింగు సుమారు 50,000 మంది పైనే హాజరై అమలాపురం చరిత్రలోనే అతిపెద్ద భారీ స్థాయి మీటింగ్గా జరగటం, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగం మీద స్థానిక మంత్రి విశ్వరూప్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని అవాస్తవాల్ని కొన్ని వింతల్ని మాట్లాడాడు. ఆయనకి ఒకటే నేను కోరుతున్నాను, విశ్వరూప్ గారు మీరు మాట్లాడితే స్థాయి 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 అంటున్నారు. ఎస్కేబిఆర్ కాలేజీలో మీరు చదివినప్పటి నుంచి, ఆ తర్వాత మీ జీవితాన్ని మీరు ప్రారంభించినప్పటి నుంచి మీరు ఎమ్మెల్యే అయ్యే వరకు, మంత్రి అయ్యే వరకు మీ జీవితం ఏంటో మీరే చెప్పారు. వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, అందుకే ఆగిపోతున్నాను. ఇంకొకసారి స్థాయి కోసం మాట్లాడితే మాత్రం ఊరుకోను. ఎందుకని మాట్లాడితే నా స్థాయి వేరు, ఆనందరావు స్థాయి వేరు. ఏంటి వ్యత్యాసం ఏంటి మీకు? అంటే మీరు ఆకాశంలో పడ్డారు మీరు. అంటే నేను 4 సార్లు పోటీ చేస్తున్నాను. ఓసారి శాసనసభ్యుడు చేశాను. 15 సంవత్సరాల నుంచి పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మీకు నాకు తేడా ఏంటి? స్థాయిలో చెప్పగలరా మీరు తేడా ఏంటో? స్థాయి ఏంటిది? స్థాయి అనే పదం ఏంటి? మీకు అహంకారం ఏంటిది? ఇలాంటి అహంకారాలు పోకండి. స్థాయి ఏమి గుణాన్ని బట్టి ఉంటుంది, కానీ స్థాయి మనిషిని బట్టి స్థాయి ఉండదు. నీకంటే నా గుణంకి వచ్చేది గొప్ప గుణం ఉన్నది. ఇందాక చెప్పారు మీరు, ఒక మాట చెప్పారు, ఈ ఎన్నికలు ఆనందరావు వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి మధ్య అని చెప్పారు. నేను స్వీకరిస్తున్నాను దాన్ని. మీరే చెప్పారు డేటు మే 13 తెలుతుందని. అప్పుడే మాట్లాడుకుందాం. దీని మీద ప్రజలే నిర్ణయిస్తారు. ఐతాబత్తుల ఆనందరావు కావాలో మీరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారు. ఎదురు చూడండి. మీరు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించవచ్చు. మీ స్థాయి ఆయన సమానం అయిపోయింది. ఆయన జగన్ విమర్శించకూడదు. నేను ప్రతిపక్ష పార్టీలో ఉండి ఒక పార్టీకి ఇన్ఛార్జిగా ఉండి మాజీ శాసనసభ్యుడిగా ఉండి నేను జగన్ అనకూడదా? ఏ చట్టంలో ఉందండి అనకూడదని? చెప్పండి మీరు. మీ కొడాలి నాని, మీ పేరు నాని, వీళ్ళందరూ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చింది మాట్లాడేయచ్చు. అప్పుడు మీరు మౌనంగా ఉంటారండి పాపం. అప్పుడు ఎందుకు మీరు చెప్పలేరు బయటకు వచ్చి స్థాయి కోసం? చంద్రబాబు నాయుడు గారు మీటింగు సుమారు